నమస్తే వెల్కమ్ టు సిటీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ రామగుండంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ ఇండియన్ మైన్స్ వర్కర్స్ ఫెడరేషన్ అధ్యక్షులుగా ఎన్నికైన వాసిరెడ్డి సీతారామయ్య రామగుండం రైల్వే స్టేషన్ లో సీతారామయ్యకు ఘనంగా స్వాగతం పలికిన ఏఐటీయూసీ శ్రేణులు. ఈ నెల 6న బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటు సన్నాహక సమావేశం విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్. ఈ నెల 16న జరగనున్న దేశవ్యాప్త కార్మికుల సమ్మె గ్రామీణ బంద్ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన సింగరేణి కార్మిక సంఘాల ఐక్య వేదిక నాయకులు. మోదీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ పరిశ్రమలను ప్రైవేటు పరం చేస్తుందని ఆరోపణ. రామగుండం లయన్స్ క్లబ్ మగువ ఆధ్వర్యంలో క్యాన్సర్ అవగాహన కార్యక్రమం. సమాజాన్ని దిగజారకుండా చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందన్న రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ సతీమణి మనాలి ఠాకూర్, పాలకుర్తి జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి. భారత్ బంద్ ను సింగరేణిలో విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు రాజిరెడ్డి. కోల్ ఇండియా సింగరేణి బొగ్గు రంగాలను కాపాడుకుందామని పిలుపు. పాఠశాల పరిసరాలను పరిశీలించి విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. మధ్యాహ్న భోజన వంట కార్మికులకు ప్రభుత్వ పరంగా అండగా ఉంటామని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ అన్నారు. ఈ మేరకు రామగుండంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పాఠశాల పరిసరాలను పరిశీలించిన అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తాను చిన్నప్పుడు చదువుకున్న ప్రభుత్వ పాఠశాలకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తామన్నారు. విద్యార్థులకు అన్ని వసతులతో పాటు పౌష్టికాహారం అందేలా చూస్తామన్నారు. నూతన భవనాన్ని నిర్మించి ఆదర్శవంతమైన పాఠశాలగా తీర్చిదిద్దుతామని తెలిపారు. అలాగే రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు జెన్కో విద్యుత్ కర్మాగారం ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ 21వ డివిజన్ కార్పొరేటర్ తో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు, వివిధ విభాగాల అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు అభిమానులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా బొగ్గుగని కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు సింగరేణి కోలరీస్ వర్కర్స్ యూనియన్ కి దక్కిందని ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య అన్నారు. ఇండియన్ మైన్స్ వర్కర్స్ ఫెడరేషన్ అధ్యక్షులుగా ఎన్నికైన వాసిరెడ్డి సీతారామయ్యకు శుక్రవారం సాయంత్రం రామగుండం రైల్వే స్టేషన్ లో ఏఐటీయూసీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీతారామయ్య మాట్లాడుతూ ఫిబ్రవరి 1న జార్ఖండ్ లో జరిగిన ఇండియన్ మైన్స్ వర్కర్స్ ఫెడరేషన్ కౌన్సిల్ సమావేశంలో సభ్యులు అధ్యక్షులుగా తనను ఎన్నుకున్నారని, ఇది సింగరేణి కార్మికుల విజయమని ఆయన పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా బొగ్గుగని కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు ఏఐటీయూసీ అనుబంధ ట్రేడ్ యూనియన్ ఇండియన్ మైన్స్ వర్కర్స్ ఫెడరేషన్ పనిచేస్తుందని, ఇందులో కోల్ ఇండియా పరిధిలోని 8 కంపెనీలు సింగరేణి కోలరీస్ ఉందని, ఇట్టి సమావేశంలో పాల్గొన్న సభ్యులు సింగరేణిలో గుర్తింపు సంఘంగా ఏఐటీయూసీ విజయం సాధించిన సందర్భంగా ఫెడరేషన్ సభ్యులు అభినందనలు తెలిపారని, దీనివల్ల దేశవ్యాప్తంగా ఏఐటీయూసీ యూనియన్ కు గౌరవం లభించిందని ఆయన తెలిపారు. ముఖ్యంగా కోల్ ఇండియా యాజమాన్యంతో దేశవ్యాప్తంగా బొగ్గుగని కార్మికుల సమస్యలను మాట్లాడే అవకాశం ఏర్పడిందని ఆయన అన్నారు. గతంలో వేజ్ బోర్డు సమావేశంలో మన యూనియన్ కు ప్రాతినిధ్యం ఉందని, ప్రస్తుతం సింగరేణితో పాటు కోల్ ఇండియా చైర్మన్ తో వివిధ సమస్యల పరిష్కారం కోసం చర్చించే అవకాశం ఉందని ఆయన అన్నారు. ముఖ్యంగా కోల్ ఇండియాలో కాంట్రాక్ట్ కార్మికులకు హైపవర్ కమిటీ వేతనాలు అమలు చేస్తే సింగరేణిలో అమలు కావడం లేదని, పెన్షన్ సమస్యలు, సిపిఆర్ఎంఎస్ కు సంబంధించిన సమస్యలు, సేఫ్టీకి సంబంధించిన సమస్యలు, అదనపు క్వార్టర్స్ కార్మికులకు ఇవ్వాలని తదితర సమస్యల పరిష్కారం కోసం ఇండియన్ మైన్స్ వర్కర్స్ ఫెడరేషన్ అధ్యక్షుని హోదాలో పనిచేయడం జరుగుతుందని, ఈ పదవి వల్ల నాకు మరిన్ని బాధ్యతలు పెరిగాయని, కార్మిక వర్గం కోసం నా వంతు కర్తవ్యాన్ని నిర్వహిస్తానని ఆయన అన్నారు. రాంచీలో ఇండియన్ మైన్ వర్కర్స్ ఫెడరేషన్ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో సింగరేణి సంబంధించినటువంటి అటనే కోల్ ఇండియా సంబంధించినటువంటి సమస్యలపైన అన్ని కోల్ ఇండియాలో సంబంధించిన 8 సబ్సిడరీస్
సింగరేణి అందరూ డెలిగేట్స్ కూడా కార్యవర్గ సభ్యులు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. దానిలో సింగరేణి కాలేజీలో మన యూనియన్ని కార్మికులు అత్యధిక మెజార్టీతోటి గెలిపించినందుకు గాను కోల్ ఇండియాలో మన యూనియన్కి గౌరవ స్థానాన్ని ఇచ్చారు. ఇండియన్ మైన్ వర్కర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకోవడం జరిగింది. దానికి మన సింగరేణి కార్మికులందరికీ కూడా ఏఐటీసీ యూనియన్ తరఫున నా తరఫున ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఇండియన్ మైన్ వర్కర్స్ ఫెడరేషన్లో అధ్యక్షుడిగా ఉండటం ద్వారా సింగరేణి కార్మికుల సమస్యలని కోల్ ఇండియాలో కూడా చర్చించడానికి మనకు అవకాశం ఉంటుంది. అట్లాగే ముఖ్యంగా కాంట్రాక్ట్ వర్కర్స్కి హై పవర్ కమిటీ జీతాలు ఏదైతే కోల్ ఇండియాలో ఇస్తూ ఉన్నారో ఇక్కడ ఇవ్వటం లేదో దానిపైన కూడా రేపు కోల్ ఇండియాలో మరి చైర్మన్ తోటి చర్చించడం జరుగుతుంది. సిఎంపిఎఫ్ విషయాలు కానీ సిపిఆర్ఎంఎస్ విషయాలు కానీ సేఫ్టీకి సంబంధించిన విషయాలపైన కానీ అట్లాగే సర్ప్లస్ క్వార్టర్స్ మిగులు క్వార్టర్స్ ఉన్న చోట ఆ క్వార్టర్లని కార్మికులకే ఇవ్వాలనేది కూడా ఒక ఎజెండా ఉన్నది, సొంతంగా ఇచ్చేయాలని. దానిపైన కూడా కోల్ ఇండియాలో చర్చించడం జరుగుతుంది రేపు. ఏదున్నా సింగరేణి నుంచి మనకి కోల్ ఇండియాలో కూడా గతంలో వేజ్ బోర్డు సభ్యులుగా మాత్రం మనం ఉండేవాళ్ళం. ఇప్పుడు ఇతర కమిటీలలో కూడా మాట్లాడడానికి అవకాశం కలిగించారు. దీనికంతా కూడా కారణం సింగరేణి కార్మికులు మన యూనియన్ని అత్యధిక మెజార్టీతో ఇక్కడ గెలిపించడం వల్లే మన యూనియన్కి సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్కి ఆల్ ఇండియాలో ఇండియన్ మైన్ వర్కర్స్ ఫెడరేషన్లో గౌరవ స్థానం దక్కింది. ముందుగా రాంచీ నుంచి రామగుండం రైల్వే స్టేషన్ లో దిగిన సీతారామయ్యను గుర్తింపు సంఘం ఏఐటీయూసీ నాయకులు పూలగుచ్చం అందించి శాల్వా కప్పి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ మడ్డి ఎల్లగౌడ్, కేంద్ర కార్యదర్శి కవ్వంపల్లి స్వామి, బ్రాంచ్ కార్యదర్శి ఆరేలి పోషం, నాయకులు మాదన మహేష్, సంఖ్య అశోక్, రంగు శ్రీనివాస్, ఎస్ వెంకటరెడ్డి, బోగ సతీష్ బాబు, మిట్ట శంకర్, మానాల శ్రీనివాస్, పర్లపల్లి రామస్వామి, నాగేందర్, ప్రముదాస్, సంపత్, దొంత సాయన్న, బలుసు రవి, తాని రాజబాబు, పొన్నాల లక్ష్మీనారాయణ, ఉప్పులేటి తిరుపతి, పెరుమండ్ల రమేష్ గౌడ్, దాసరి శ్రీనివాస్, ఏ రాజు, ఆరెల్లి రాజేశ్వరరావు, సిర్రా మల్లికార్జున్, చేపియాల భాస్కర్, ఆఫీస్ కార్యదర్శి తోడుపునీరు రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. కాంటాక్ట్ 8862467777 99085552928. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్, ఎండిడిఎం, న్యూరో ఫిజిషియన్, గోల్డ్ మెడలిస్ట్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. సెల్ నంబర్ 84993303 9989497898. బ్యాక్ టు న్యూస్. రానున్న పార్లమెంటు ఎన్నికల దృష్ట్యా ఈ నెల 6న ఉదయం 11 గంటలకు ఎన్టీపీసీలోని లక్ష్మీ నరసింహ గార్డెన్స్ లో నిర్వహించనున్న బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ స్థాయి పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశానికి అధిక సంఖ్యలో కార్యకర్తలను తరలించి విజయవంతం చేయాలని పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుగంటి చందర్ ప్రజా ప్రతినిధులకు, ముఖ్య నాయకులకు పిలుపునిచ్చారు. గోదావరికని చౌరస్తా సమీపంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు
ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో పార్లమెంటు ఎన్నిక సన్నాహక సమావేశాలు నిర్వహించడం జరుగుతుందని, అందులో భాగంగానే రామగుండం నియోజకవర్గ స్థాయి పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశం ఈ నెల 6న ఎన్టీపీసీలోని లక్ష్మీ నరసింహ గార్డెన్స్ లో నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ సమావేశానికి రాష్ట్ర మాజీ మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్ ముఖ్య అతిథులుగా హాజరవుతారని తెలిపారు. నియోజకవర్గంలోని గ్రామ, పట్టణ, డివిజన్ల అధ్యక్షులు, అధికార ప్రతినిధులు, మాజీ సర్పంచులు, కార్పొరేటర్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీ, మహిళా, మైనార్టీ, విద్యార్థి, యువజన విభాగం నాయకులు, కార్యకర్తలను అధిక సంఖ్యలో తరలించి సమావేశం విజయవంతానికి కృషి చేయాలని కోరారు. రానున్న పార్లమెంటు ఎన్నికలలో గెలిపే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. రాబోయేటువంటి పార్లమెంటు ఎన్నికల సందర్భాన్ని ఉద్దేశించి పార్లమెంటు రామగుండం నియోజకవర్గ సన్నాహక సమావేశాన్ని 6వ తారీఖు నాడు ఏర్పాటు చేస్తున్న సందర్భంగా మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ముఖ్యమైన నాయకులతోని ఈరోజు ప్రత్యేకమైనటువంటి సమావేశాన్ని పెట్టుకోవడం జరిగింది. ఈ యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం కూడా 6వ తారీఖు నాడు జరగబోయేటువంటి సమావేశానికి గౌరవనీయులు వేముల ప్రశాంత్ రెడ్డి గారు, కొప్పుల ఈశ్వరన్న గారు వస్తున్న సమావేశానికి ఏ డివిజన్ నుండి, ఏ గ్రామం నుండి, ఏ విధంగా మన బీఆర్ఎస్ పార్టీ ముఖ్యమైన నాయకులకు, ప్రజాప్రతినిధులకు, ఉద్యమకారులకు సమాచారం ఇవ్వాలి, వాళ్ళందరూ కూడా ఏ విధంగా ఈ యొక్క సమావేశానికి హాజరయ్యే విధంగా చేయాలనేటువంటి విషయాన్ని చర్చించుకోవడం కోసం ప్రత్యేకంగా ఈరోజు మనము ఈ యొక్క సమావేశాన్ని బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇంకా ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి మూల విజయారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు పిటి స్వామి, కౌశిక హరి, వేల్పుల మురళీధర్రావు, కార్పొరేటర్లు పెంట రాజేష్, కుమ్మరి శ్రీనివాస్, దొంత శ్రీనివాస్, సాగంటి శంకర్, కోఆప్షన్ సభ్యులు చెరుకు బుచ్చిరెడ్డి, నాయకులు తోడేటి శంకర్ గౌడ్, గోపు ఐలయ్య యాదవ్, మెతుకు దేవరాజు, అచ్చెవేణు, నారాయణ దాసు, మారుతి, జేవి రాజు, బొడ్డుపల్లి శ్రీనివాస్, జాహిద్ పాషా, చెల్లగురుగుల మొగులి, గాదం నందు, నూతి తిరుపతి, సల్ల రవీందర్ రెడ్డి, మోహిత్ సన్ని, సింహాచలం, రత్నాకర్, చిప్ప రాజేశం, నిట్టూరి రాజు, శ్రావణ్, స్వప్న, జడ్సన్ రాజు, తోకల రమేష్, గప్పూర్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కర్షక, కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 16న దేశవ్యాప్త కార్మికుల సమ్మె, గ్రామీణ బంద్ను నిర్వహించనున్నట్లు కార్మిక సింగరేణి సంఘాల ఐక్యవేదిక నాయకులు రియాజ్ అహ్మద్, ఐ కృష్ణ, పెద్దపల్లి సత్యనారాయణ తెలిపారు. శనివారం గోదావరికని ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన 9.5 సంవత్సరాల కాలంలో ప్రధాని మోదీ ప్రభుత్వ రంగ పరిశ్రమను ప్రైవేటు పరం చేశాడని ఆరోపించారు. నూతన వ్యవసాయ విధానం బిల్లు తెచ్చి వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలో పడవేశారన్నారు. వ్యవసాయాన్ని బడా కార్పొరేట్ శక్తులకు దారాదత్తం చేయడానికి ప్రయత్నం చేశారని, దానికి నిరసనగా హర్యానా, పంజాబ్ రాష్ట్రాల లక్షలాది మంది రైతులు 2019 నుంచి 2021 వరకు ఢిల్లీ నడిబొడ్డున నిరసన తెలిపారన్నారు. రైతాంగానికి మద్దతు ధర, సబ్సిడీ ఎరువులు ఇవ్వాలని, రుణమాఫీ చేయాలని, కల్తీ మందులను అరికట్టాలన్నారు. సంయుక్త కిసాన్ మోర్చా తలపెట్టిన బంద్కు సంఘీభావంగా కార్మిక సంఘాల తరపున మద్దతు తెలుపుతున్నామన్నారు. అలాగే సింగరేణిలో సైతం కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనం 26,000, పెన్షన్ 10,000 ఇవ్వాలని, 4 లేబర్ కోడ్లు, విద్యుత్ సవరణ బిల్లు 2002 చట్టాన్ని రద్దు చేయాలని, సింగరేణి కార్మికులకు ఇన్కమ్ ట్యాక్స్ రీఎంబర్స్మెంట్ ఇవ్వాలని, అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టు కార్మికులను రెగ్యులరైజ్ చేసి వారికి కూడా లాభాల వాటా చెల్లించాలని, 190,240 మస్టర్లు నిండిన కార్మికులు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని, రాష్ట్రంలో సంవత్సరానికి 5 కొత్త గనులు ఏర్పాటు చేసి పరుగు పందెం ద్వారా ఉద్యోగ అవకాశం కల్పించాలనే ప్రధాన డిమాండ్లతో బంద్లో పాల్గొననున్నామన్నారు. ఈ బంద్కు అన్ని వర్గాల ప్రజలు, కార్మిక, కర్షక సంఘాలు పూర్తిస్థాయి మద్దతునివ్వాలని కోరారు. కార్మికుల సమ్మె, గ్రామీణ బంద్, ప్రభుత్వాల, కార్మిక, రైతుల వ్యతిరేక విధానాలకు నిరసనగా 16వ తారీఖు నాడు
సమ్మె జరుగుతుంది. ఆ సమ్మెను విజయవంతం చేయడానికి సింగరేణి కార్మిక సంఘాల ఐక్య వేదిక తరఫున మేము 7 సంఘాల తరఫున స్ట్రైక్ నోటీస్ ఇవ్వడం జరిగింది మేనేజ్మెంట్కి. రీఎంబర్స్మెంట్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఆల్ సింగరేణి ఎంప్లాయీస్. 2 రెగ్యులరైజేషన్ ఆఫ్ అవుట్సోర్సింగ్ పబ్లిక్ కాంట్రాక్ట్ వర్కర్స్. ఎవరికైతే 190, 240 మస్టర్స్ నిండిన మైన్స్ అండ్ డిపార్ట్మెంట్స్ ఓపెన్ కాస్ట్ వాళ్ళకు రెగ్యులరైజ్ చేయాలి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం గతంలో జెన్కో ట్రాన్స్కోలో రెగ్యులరైజ్ చేసింది, సింగరేణిలోనే చేయలే. 90లో చేసిన అన్ని కార్మిక సంఘాలను కలిసి పోరాటం చేసి రెగ్యులరైజ్ చేసినప్పుడు 3000 మందికి. అప్పటి నుండి కాంట్రాక్ట్ లేబర్ పర్మనెంట్ స్థలాల్లో పనిచేస్తున్నారు. వాస్తవానికి సింగరేణి కంపెనీ కోల్ ఇండస్ట్రీకి కాంట్రాక్ట్ లేబర్ చట్టం లేదు. ఎవరు చేసినా జేబీసీసీ జీతాలే ఇవ్వాలి, అది ఇస్తలేరు. ప్రభుత్వాల ఒత్తిడి, గెలిచిన సంఘాల చాతగానితనం, అమ్ముడుపోయే విధానంతో కాంట్రాక్ట్ లేబర్లు పనిచేస్తున్నారు. పర్మనెంట్ కార్మికుల కంటే ఎక్కువ మంది వాళ్ళే పనిచేస్తున్నారు, వాళ్ళతో లాభాలు వస్తున్నాయి. తర్వాత పేమెంట్ ఆఫ్ పిఎల్ఆర్. డైరెక్టర్లే మాటికి చెప్తున్నారు కాంట్రాక్ట్ లేబర్ తోటే ప్రొడక్షన్ వస్తుంది, లాభాలు వస్తున్నాయి అన్నప్పుడు వాళ్ళకు లాభాల వాటలో ఎందుకు పార్టిసిపేట్ చేయరు? లాభాల వాట ఇవ్వాలి. అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ వర్కర్స్ సింగరేణి కంపెనీలో పనిచేస్తున్న వాళ్ళు. తర్వాత ప్రధానమైన అన్ఎంప్లాయీస్ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి సింగరేణిలో ఒకటే ఒక మార్గం. తెలంగాణ రాష్ట్రంలో సంవత్సరానికి 5 కొత్త బాయిలు ఓపెన్ చేయాలి, పరుగు పందెం ద్వారా ఉద్యోగాలు ఇవ్వాలి. ఆనాడు జీపీ రావు గారు ఇచ్చినట్టు అప్పటి ఉద్యోగాలు ఇప్పటిదాకా కొనసాగుతున్నాయి. రేపు 35,000 మందికి పరుగు పందెం ద్వారా. కానీ అండర్గ్రౌండ్లో పనిచేయడానికి ఏ చదువు అవసరం లేదు, ఏ క్వాలిఫికేషన్ అవసరం లేదు. ఎక్కడ కూడా జేబీసీసీలో కూడా ఎక్కడ ఈ పనికి లేదు. క్లర్క్లకు, మైనింగ్ సర్దార్లకు, షార్ట్ ఫైర్లకు, స్టాట్యుటరీ పోస్టులకి క్వాలిఫికేషన్, కానీ మిగతా పనులకు క్వాలిఫికేషన్తో సంబంధం లేదు. భారతీయ జనతా పార్టీ మోడీ ప్రధానమంత్రిగా కేంద్రంలో అధికారంలోకి వచ్చినాక 9.5 సంవత్సరాల్లో ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేయడం జరిగింది. ప్రైవేట్ పరిశ్రమలకే పరిమితం కాకుండా ఇవాళ నూతన వ్యవసాయ విధానం బిల్లు తీసుకొచ్చి మొత్తం వ్యవసాయ రంగాన్ని కూడా సంక్షేమం వైపు మళ్లించేటువంటి ఒక పరిస్థితి. వ్యవసాయాన్ని అంతా కూడా ఇవాళ బడా పెట్టుబడిదారులైనటువంటి కార్పొరేట్ శక్తులకు ఇవ్వడానికి ఒక పెద్ద ప్రయత్నం మోడీ తీసుకొచ్చాడు. దీనికి నిరసనగా హర్యానా, పంజాబ్ రైతులు 2019 నుంచి 2021 వరకు కూడా ఢిల్లీ నడిబొడ్డులో లక్షలాది మంది అక్కడే కుటుంబాలతో సహా ఉంచి తమ నిరసనని తెలియజేసి దేశాన్ని ప్రతిష్టంభ చేసిన తర్వాత చర్చలు జరిగినాయి. ఆ చర్చల్లో అనేకం ఒప్పుకున్నారు, కానీ వాటిని ఉల్లంఘించారు. ఇవాళ రైతాంగానికి మద్దతు ధర కావాలి, రైతాంగానికి ఏదైతే ఎరువులు సబ్సిడీ మీద ఇవ్వాలి, ఏదైతే నకిలీ మందుల్ని నిలుపుదల చేయాలి, రైతుకు ఇచ్చినటువంటి రుణమాఫీలన్నింటినీ కూడా మాఫీ చేయాలి. దీని మీద 500 రైతు సంఘాలు సమావేశమై సంయుక్త కిసాన్ మోర్చా అనేది అటువంటిది ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళు ఫిబ్రవరి 16న గ్రామీణ బంద్కు పిలుపునిచ్చారు. మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి గ్రామాలని, వ్యవసాయాన్ని బంద్ పెట్టాలని. అదే రోజున ఆ సమ్మెకు సాంఘికంగా దేశంలో ఉన్నటువంటి ట్రేడ్ యూనియన్లు, ఫెడరేషన్స్, ఇతర పౌర ప్రజా సంఘాలన్నిటి కూడా పూర్తి మద్దతు ప్రకటించినాయి. ఇప్పటిదాకా రియాజ్ అహ్మద్ గారు చెప్పినట్టుగా కోల్ ఇండియాతో పాటు సింగరేణిలో ఉన్నటువంటి డిమాండ్స్ కూడా మేము పెట్టినాం. పూర్తిగా కార్మిక వర్గాన్ని నిర్వీర్యం చేసింది. చాలా వరకు పబ్లిక్ సెక్టర్ కానీ ప్రైవేట్ సెక్టర్ అన్నింటినీ కూడా కూడా ప్రైవేట్ పరం చేస్తూ కార్మిక వర్గాన్ని పూర్తిగా ప్రైవేటు పరం వైపు నెట్టివేయడం జరిగింది. విశాఖ ఉక్కు అయితేనేమి, ఎల్ఐసి అయితేనేమి, అదేవిధంగా టెలికాం సెక్షన్ అయితేనేమి, ప్రతిదాన్ని కూడా రైల్వే అయితేనేమి, ప్రతిదాన్ని కూడా ప్రైవేటు పరం చేస్తూ ఇవాళ తన అనుకూలమైన వర్గాలకు కట్టబెడుతూ కార్మిక వర్గాన్ని నిర్వీర్యం చేస్తూ ఇలా పబ్బం గడుపుకుంటూ ఉన్నది. అటువంటి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే అదేవిధంగా వ్యవసాయ కార్మికులకు కూడా ఇలా గిట్టుబాటు ధర లేదు. చాలామంది రైతులు ఆత్మహత్య చేసుకుంటూ ఉన్నారు. పండిన పంటకు రేటు లేదు. పండిద్దామంటే అత్యధికంగా ధరలు పిండి బస్తాలకు కానీ పెట్టుబడి కానీ బాగా అధికం అయిపోయినాయి. ఇటువంటి పరిస్థితులలో రైతాంగం కూడా ఏమి చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళు కనుక పంటలు పండించడైతే మనకు 5 ఏళ్ళు నోట్లో పోయే పరిస్థితి లేదు.
మన అటువంటి వర్గాన్ని కూడా వ్యవసాయ రంగాన్ని కూడా కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నప్పటికీ కూడా వాటిని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాయి. వీటన్నిటి కూడా వ్యతిరేకంగా 16 జరిగే అన్ని కార్మిక సంఘాలు తర్వాత అదేవిధంగా రాజకీయ పార్టీలు అన్నీ కూడా కలిసి చేపట్టిన 16 జరిగే సమ్మెకు ప్రజలందరూ కూడా కార్మిక వర్గం అంతా కూడా మద్దతు కోరుతున్నాం. ఇంకా ఈ విలేకరుల సమావేశంలో బీజేపీ నాయకులు కె విశ్వనాథ్, సురేష్, రాములు, బాబు, ప్రసాద్, మల్లేష్, కుమారస్వామి, బీరయ్య తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మీడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యంబాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యంబాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరికని. 7600004430. బ్యాక్ టు న్యూస్. క్యాన్సర్ మహమ్మారికి సంబంధించిన అవగాహన, గుర్తింపు, నివారణ పట్ల సమాజాన్ని జాగరూకులను చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని రామగుండం ఎమ్మెల్యే మఖన్ సింగ్ సతీమణి మనాలి ఠాకూర్, పాలకుర్తి జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి అన్నారు. ఆదివారం క్యాన్సర్ నివారణ దినోత్సవం సందర్భంగా రామగుండం లయన్స్ క్లబ్ మగువ నిర్వహణలో గోదావరికని కళ్యాణ్ నగర్ లో శనివారం ముందస్తు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మహిళలకు ఉచితంగా స్క్రీనింగ్ టెస్టులను చేశారు. ఈ సందర్భంగా మనాలి ఠాకూర్ సంధ్యారాణి మాట్లాడుతూ స్త్రీలలో నానాటికి సర్వైకల్ క్యాన్సర్ ముప్పు పెరుగుతుందని ప్రతి 2-3 నెలలకోసారి మహిళలు స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకోవాలని సూచించారు. తక్కువ ఖర్చుతో లక్ష్మీ వాణి హాస్పిటల్లో స్క్రీనింగ్ టెస్టులు నిర్వహిస్తామని ప్రకటించిన మగువ బాధ్యులు క్యాన్సర్ నివారణ అవగాహన కరపత్రాలను ఆవిష్కరించారు. కాగా గోదావరికని కార్మిక క్షేత్రంలో పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్న లయన్స్ క్లబ్ నిర్వాహకులను పలువురు అభినందించారు. ఒక రోజు ముందే షీ వాంట్స్ టు బ్రింగ్ అవేర్నెస్ మన అందరు ఆడవాళ్ళకి. యాక్చువల్లీ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అని అక్కడ చెప్పినట్లు. ఇట్స్ ఆల్వేస్ బెటర్. మనము ఏదో చిన్న టెస్ట్లకి భయపడుతూ చాలామంది ఉంటారు ఇక్కడ. ఎగ్జాంపుల్ నేనే, నాకు ఫుడ్ అంటే చాలా భయం. సో బట్ ఈవెన్ దో ఇవన్నీ ఎందుకు, లైక్ ఈజ్ దేర్ అ కాజ్, దే షుడ్ బి అ కాజ్ అండ్ దే షుడ్ బి అ రెమెడీ which says the cancer ni arakatadani, especially teenage children ki kuda mana daughters ki kuda 13 to 16 years, she knows well, they need a cancer cervical cancer vaccines untayi. So manam andaram kuda we have to educate the people by telling that ee youth ante mana biddalu chinna pillalu vallaki kuda they can get cervical cancers and avi raakunda cheyadani we have to see what is the things that we have to ante chaala cleanliness okati. We have to make sure that they use wash for every wash they do after the urinating, and all this have to be, I mean, I want you to spread an awareness for the youth also. And teenagers pillalu vallu telvadu, once they are you know getting into their teens, వాళ్ళకి మనమే నేర్పిస్తాం మదర్స్ గా ఇట్లా చేయాలి అట్లా చేయాలి. ఏదైనా కూడా ముందుగా మన నుండి మార్పు మొదలు కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఉన్న మహిళలందరూ కూడా నేను పర్సనల్గా మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తాను, నాతో పాటుగా మనమంతా ముందుగా దానికి సంబంధించినటువంటి స్క్రీనింగ్ చేయించుకున్న తర్వాత మన కుటుంబ సభ్యులు, మన ఇళ్లలో ఉండేటువంటి ఆడవాళ్ళు, మన కుటుంబ సభ్యులు
తర్వాత మనం ఎక్కడ అవకాశం వచ్చినా కూడా ఇవాళ దాదాపు రెగ్యులర్గా మనం చాలా సందర్భాలలో మహిళలతో మీట్ అవుతూ ఉంటాం. తప్పకుండా ఈ స్క్రీనింగ్ దీనికి సంబంధించిన టెస్ట్లను ప్రతి ఒక్క మహిళ కూడా చేసుకోవడానికి ముందుకు వచ్చేటట్టుగా మోటివేట్ చేద్దాం. ఎందుకంటే మనం చేయాల్సిన సహాయం ఇదే. ఇవాళ వచ్చిన తర్వాత మనం సహకరించే దానికంటే ముందుగా వాళ్ళు స్క్రీనింగ్ టెస్ట్ల కోసం వాళ్ళు ముందుకు రావడానికి మనం సహకరించినట్టు అయి ఉంటే, మోటివేట్ చేయగలిగినట్టు అయి ఉంటే, మేడం ఏదైతే ప్యాకేజ్ తోటి వాళ్ళ ముందుకు వస్తూ ఉన్నారో దాన్ని కనుక ఆ మెసేజ్ని కనుక మనం పాస్ చేయించగలిగితే సమాజానికి 100% మనం కూడా వారితో పాటుగా సహకరించినట్టు అని చెప్పి ఇవాళ మేము ఈ క్యాన్సర్ మనం ప్రివెంట్ చేయాలి అంటే స్క్రీనింగ్ ఒకటి, అవగాహన ఒకటి. కాబట్టి లయన్స్ క్లబ్ రామగుండం మగువ ఈ రెండింటిని తీసుకొని అవగాహన కల్పించడం జరుగుతుంది. అలానే ముందు క్యాన్సర్ స్క్రీనింగ్ ఎందుకు అంటే 70% మహిళల్లో వచ్చే క్యాన్సర్లు గర్భసంచి ద్వారం నుండి, అండాశయం నుండి, అలానే రొమ్ము క్యాన్సర్లు ఉంటున్నాయి. కాబట్టి వీటికి స్క్రీనింగ్ అనేది చేయటం జరుగుతుంది, అవగాహన కల్పిస్తున్నాం. మగువ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ టి లక్ష్మీవాణి, గాలి సునీత నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ బాధ్యులు గంగాధర్ తిలక్, చక్రవర్తి, కంకణాల ముకుందరెడ్డి, తానిపర్తి విజయలక్ష్మి, బాలసాని పద్మ, బంక కళావతి, మనీషా, కవిత, శ్రీలత, చింతారెడ్డి, సంతోషరెడ్డి, బీనసింగ్, సుష్మారెడ్డి, సద్గుణ, స్వరూప, సునీత, అనిత, భవానీ, రేణుక తదితరులు పాల్గొన్నారు. బీజేపీ కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలకు నిరసనగా సిఐటియుతో పాటు ఐఎన్టీయూసీ, హెచ్ఎంఎస్, ఏఐటీయూసీ, మిగిలిన అన్ని సంఘాలు, రైతు సంఘాలు కలిసి ఈ నెల 16న చేసే భారత్ బంద్ ను కోల్ ఇండియాతో పాటు సింగరేణిలను విజయవంతం చేసి బొగ్గుగని కార్మికుల ఐక్యతను చాటాలని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు రాజిరెడ్డి పిలుపునిచ్చారు. శనివారం ఆయన సిటీ న్యూస్ తో మాట్లాడుతూ కార్మిక వర్గానికి ఆదాయ పన్ను స్లాబ్ లో ఏమాత్రం మార్పు చేయకుండా 3 నెలల జీతాన్ని ఆదాయ పన్ను రూపేణ కేంద్ర ప్రభుత్వం దోచుకుంటుందని, చివరకు కార్మికులు కష్టపడి దాచుకున్న పట్టు పైసలకు సైతం వడ్డీ వేసే విధంగా చట్టాలు చేశారని ఆరోపించారు. కార్మికులు పనిచేస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలలో విదేశీ పెట్టుబడులను ఆహ్వానిస్తూ నడుస్తున్న బొగ్గు బావులను వేలంపాట ద్వారా కార్పొరేటర్లకు కట్టబెడుతూ వారికి అనుగుణంగానే కోర్టులో కార్మికుల హక్కులు చెల్లకుండా కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్ ను అమలు చేయడానికి చూస్తున్నారని విమర్శించారు. చివరికి సమ్మె ఆయుధాన్ని కార్మిక వర్గానికి దూరం చేసే విధంగా చేస్తున్న బీజేపీ, మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్మికులందరూ ఏకమై సమ్మె ద్వారా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఇక ఎన్నికలు రానున్న తరుణంలో కార్మిక వర్గానికి ఏమాత్రం లాభం లేకుండా ఆదాయ పన్ను స్లాబ్లను మార్చకుండా కార్పొరేటర్లకు మాత్రం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించారని, రైతులకు కనీసం మద్దతు ధర లేకుండా చేస్తున్నారని అన్నారు. బీజేపీ గెలిచినప్పటి నుండి కార్మికులను, కర్షకులకు ఏం చేశారో చెప్పకుండా మత రాజకీయాలను ప్రోత్సహిస్తూ మళ్లీ ముందుకు వస్తున్న తీరును నిరసిస్తూ అన్ని ప్రభుత్వ రంగ సంస్థలలో పనిచేసే కాంట్రాక్టు సిబ్బంది, ప్రైవేటు సిబ్బంది కాకుండా రైతు సంఘాలు సైతం ఈ సమ్మెలో పాల్గొంటున్నాయన్నారు. బొగ్గు రంగంలో వేలం పాటలు పాడి కోల్ ఇండియాలో సింగరేణికి కోత గనులు రాకుండా చేస్తున్న తీరును కార్మికులు గమనించాలని, నడుస్తున్న బొగ్గు బావులను కూడా కోల్ ఇండియాలో వేలం పాటలు వేసే తీరును వ్యతిరేకిస్తూ సింగరేణిలో 16న జరిగే సమ్మెను విజయవంతం చేసి కార్మిక వర్గమంతా ఐక్యంగా ఉండాలని కోరారు. దేశంలో ఉన్న అన్ని కార్మిక సంఘాలు ఈ సమ్మెలో పాల్గొనబోతున్నాయి. ఈ సమ్మెలో రైతులు, కర్షకులు, కార్మికులందరూ కూడా ప్రభుత్వ రంగ, ప్రైవేటు సంస్థల కార్మికులు కూడా ఈ సమ్మెలో పాల్గొనబోతా ఉన్నారు. నరేంద్ర మోడీ దాదాపు 9.5 సంవత్సరాల అధికారంలో ఉండి ప్రజలకు ఏం చేసినామో చెప్పకుండా, చేసిన పనుల మీద ఎజెండా పెట్టి ఎన్నికల్లో పోకుండా ప్రజలందరినీ హిందుత్వం మత్తులో ముంచి ఇలా శ్రీరాముని పేరుతో ఇంటింటికి అక్షింతలు వంచి ఇలా ఇదే మొత్తం నా ఎజెండా అనే విధంగా ఎన్నికలకు పోవడానికి సిద్ధమవుతున్నాడు. గత 5 సంవత్సరాల కింద ఎన్నికలు జరుగుతున్నప్పుడు సర్జికల్ స్ట్రైక్ పేరుతోటి పాకిస్తాన్ యుద్ధం చేసేటోని నేను తప్ప ఇంకెవరు లేని పేరుతోటి అప్పుడు ఎన్నికలు పెట్టి లబ్ధి పొందిండు. అంటే ఎన్నికల లబ్ధి పొందడానికి ఈ దేశ ప్రజలకు, కార్మికులకు, రైతులకు ఏం చేసినా చెప్పకుండా కార్మికుల్ని తప్పుదోవ పట్టించి ఎన్నికలు మళ్ళీ లబ్ధి పొందాలని చూస్తున్నారు. అందుకే ప్రజలు, కార్మికులు, రైతులు అందరూ కూడా మనం చైతన్యంతో ఆలోచించాలి. రాబోయే ఎన్నికలలో మళ్ళీ బీజేపీ కనుక అధికారంలోకి వస్తే ఇంకా ఈ దేశంలో కార్మిక చట్టాలు, రైతు చట్టాలు ఇంకా ఏమీ మిగలవు. ఇప్పటికే సింగరేణిలో, కోల్ ఇండియాలో దాదాపు 150-160 బొగ్గు బాయిలు ఇప్పటికి అమ్మేసిండ్రు. సింగరేణిలో ఇప్పటికి 4 బొగ్గు బాయిలు అమ్మేసి ఇంకో 4 అమ్మటానికి మళ్ళీ జీవో జారీ చేసిండ్రు. కార్మికులకు ఇన్కమ్ ట్యాక్స్ 10 బడ్జెట్లు పెట్టినా ₹1 ఇన్కమ్ ట్యాక్స్ పెంచలేదు.
వేతన ఒప్పందాల్లో, అట్లాగే కార్మిక చట్టాలు మార్చడంలో, బొగ్గుబాయిలు పర్మిషన్ ఇవ్వడంలో, ఏ విషయంలో చూసినా కూడా సింగరేణి కార్మికులకు ఏ ప్రయోజనం కలగలేదు. అందుకనే ఈ దేశంలో రైతులు చట్టాలు మార్చడం వల్ల గిట్టుబాటు లేని చెప్పి దాదాపు 700 మంది రైతులు ఇక నడిబొడ్డున ఢిల్లీలో చనిపోతే లాస్ట్కు దిగొచ్చిండు. ప్రభుత్వ రంగ సంస్థలన్నిటి కూడా కారు చొక్కగా అమ్ముతున్నాడు. కార్పొరేట్లకు 1000 కోట్ల రూపాయలు రైతులు ప్రకటిస్తూ ఉన్నారు. ఈ దేశంలో అభివృద్ధి శూన్యంగా ఉంది. దాదాపు కొన్ని కోట్ల మంది నిరుద్యోగులు ఇలా రోడ్లెంబడి తిరుగుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా పెండింగ్లో పెట్టి ఇవన్నీ తప్పుదోవ పట్టించడం కోసమే ఇలా హిందుత్వం పేరుతోటి ఎన్నికల ఎజెండాగా వస్తున్నారు. అందుకే కార్మికులు చైతన్యం చేయడం కోసం ఇలా సింగరేణిలో మొత్తానికి ప్రధానంగా ఇలా ఏ ప్రయోజనం లేదనే పేరుతోటి కార్మికులు స్తబ్దతగా ఉండొద్దు. నరేంద్ర మోడీ అనేట ఆయన మళ్ళొకసారి అదే కాస్తే మన కార్మిక చట్టాలు మాస్తే ఇంకా ఏ హక్కులు ఉండవు. అందుకని మన హక్కులు మన ప్రభుత్వ సంస్థ అన్ని నిలబడాలంటే నరేంద్ర మోడీ ప్రభుత్వానికి చెంపపెట్టుగా నిలవాల్సిన అవసరం ఉంది. అందుకే కార్మికుల్ని, ప్రజల్ని, అందరినీ కూడా చైతన్యం చేసి మన హక్కులు నిలుపుకోవడం కోసం మనం సన్నద్ధం కావాల్సిన అవసరం ఉంది. అందుకే రేపు జరగబోయే 16వ తారీఖు నాడు సమ్మెలో కార్మికులందరూ స్వచ్ఛందంగా పాల్గొని సమ్మెను విజయవంతం చేయడం ద్వారానే ఇలా నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఒక అడుగు ఎన్నుకొట్టచ్చనే పేరుతోటి అన్ని కార్మిక సంఘాలు ఈ సమ్మెలో పాల్గొనాలని చెప్పి సిఐటిగా కార్మిక వర్గ. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రామగుండంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్. ఇండియన్ మైన్స్ వర్కర్స్ ఫెడరేషన్ అధ్యక్షులుగా ఎన్నికైన వాసిరెడ్డి సీతారామయ్య. రామగుండం రైల్వే స్టేషన్లో సీతారామయ్యకు ఘనంగా స్వాగతం పలికిన ఏఐటీయూసీ శ్రేణులు. ఈ నెల 6న బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటు సన్నాహక సమావేశం విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్. ఈ నెల 16న జరగనున్న దేశవ్యాప్త కార్మికుల సమ్మె, గ్రామీణ బంద్ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన సింగరేణి కార్మిక సంఘాల ఐక్య వేదిక నాయకులు. మోదీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ పరిశ్రమలను ప్రైవేటు పరం చేస్తుందని ఆరోపణ. రామగుండం లయన్స్ క్లబ్ మగువ ఆధ్వర్యంలో క్యాన్సర్ అవగాహన కార్యక్రమం. సమాజాన్ని దిగజారకుండా చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందన్న రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ సతీమణి మనాలి ఠాకూర్, పాలకుర్తి జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి. భారత్ బంద్ను సింగరేణిలో విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు రాజిరెడ్డి. కోల్ ఇండియా సింగరేణి బొగ్గు రంగాలను కాపాడుకుందామని పిలుపు. ఇవి ఇప్పటివరకున్న సిటీ న్యూస్. నమస్తే.